అమ్మ ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నగరకల్లు మండలం జనసేన పార్టీ అధ్యక్షురాలిని తాడువాయి లక్ష్మీ శ్రీనివాసరావు. ఏంటి మరి మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది అసలు అధికారంలోకి వచ్చారు? ఆవిర్భావ దినోత్సవం అండి ఇది. ప్రతి ఇంటికి కుల మతాలకి సంబంధం లేనిది. తెలంగాణ ఆంధ్ర ప్రజలకు పెద్ద పండగ వేడుక. ప్రతి ఇంటికి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, అది హిందువులకు మాత్రమే. రంజాన్ వస్తుంది, అది ముస్లిమ్స్కి మాత్రమే. క్రిస్మస్ వస్తుంది, అది క్రైస్తవుల మాత్రమే. కానీ ఇది కుల మతాలకి సంబంధం లేని పెద్ద వేడుక తెలంగాణ ఆంధ్ర ప్రజలకి. పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు దిగి కూటమిలో జగన్మోహన్ రెడ్డి గారిని పారదోలాలి, అతని అరాచకాన్ని అరికట్టాలనే ఒకే ఒక్క నిర్ణయంతో ఒక మెట్టు దిగి చంద్రబాబు నాయుడు గారిని సీఎం అని చేసి మేము తీసుకున్న 21 సీటు కానీ ఎంపీలు కానీ గెలుచుకొని ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కనీ విని ఎరగని విధంగా ఇంత ఆవిర్భావ దినోత్సవం అనేది ఒక పెద్ద పండుగ, పెద్ద వేడుక జరుగుతుంది. ఎలా ఉంది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు కదా, ఎలా పరిపాలిస్తున్నారు ఆయన? ఏంటి ఏంటి ఉప ముఖ్యమంత్రిగా ఎలా పరిపాలిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఉప ముఖ్యమంత్రిగా ఎలా పరిపాలిస్తున్నారు అనడము, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉన్నారు. ఎక్కడైతే అతనికి పార్టీతో కులాలతో పని లేదండి. అసెంబ్లీలో కూర్చొని ఇప్పుడు ఎంతోమంది వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ వాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు, మన ఇది ఉంటుంది కదా పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, పంచాయతీరాజ్ వాళ్ళు కావచ్చు, చాలామందికి ఒక ఆఫీసుల ద్వారా డిపార్ట్మెంట్ల ద్వారా వైసీపీ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ఒక 10 సంవత్సరాలు కూడా వాళ్ళకి జీతాలు కానీ ఏదైనా వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా టీఫీఎఫ్ అలాంటి అవి ఆగిపోయిన ఇదిలో కూడా ఒక్కసారి ఆయన మంగళగిరి ఆఫీస్కి వస్తే 10 సంవత్సరాలు ఉన్నాయి కూడా ఆయన చేయగలిగారండి. ఏదైనా ఆడవాళ్ళకి జరిగే అరాచకాలమైన కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏది పంచాయతీరాజ్లో ఉన్న లోపాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఈరోజు గ్రామాన జనవాణి అనే ఒక కార్యక్రమం పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకొని లైవ్లో మాట్లాడిచ్చే టీం తయారు చేసి నడిపిస్తున్న ఏకైక వ్యక్తి రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గతంలో చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు కదమ్మా. ఎందుకు మీ నియోజకవర్గం సంబంధించి సత్తెనపల్లి నియోజకవర్గం సంబంధించి అంబటి రాంబాబు కూడా చాలా మాట్లాడారు కదా, పవన్ కళ్యాణ్ 3 పిల్లలు చేసుకున్నాడు, ప్యాకేజ్ ఇస్తారు, దత్తపుత్రుడు అని మాట్లాడారు కదా. అంబటి రాంబాబు గారు ఇప్పటంలో ఆవిర్భావ దినోత్సవం చేశారు. మేము ఆవిర్భావ దినోత్సవం చేస్తే ఎక్కడ ఈ పార్టీ అభివృద్ధిలోకి వస్తుందో, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని తొక్కేస్తారో, జనాలు న్యాయం వైపు ఎప్పుడు వెళ్తారో అన్యాయం వైపు ఉండరు అని చెప్పేసి ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన ఇళ్లను కూడా పగలగొట్టారు. మళ్ళీ నెక్స్ట్ కౌలు రైతు సభ పెట్టాలి అంటే గుంటూరు జిల్లాలో జనాలు భయపడ్డ తరుణంలో మా కాన్స్టిట్యున్సీలో అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా సభ పెట్టాలి, పవన్ కళ్యాణ్ కౌలు రైతు సభ చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. అక్కడ ఎవరు ఇది లేదు. ఆ టైంలో సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ గ్రామంలో వర్రా వెంకటప్పారావు గారు ఆ కార్యక్రమం చేస్తాను అని చెప్పేసి ముందుకు వచ్చారు. వస్తే దానికి పర్మిషన్ ఇవ్వలేదు మాకు. ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ 5 రోజులు తిరిగాం మేము ఆఫీస్కి, పర్మిషన్ ఇవ్వని పక్షంలో మంగళగిరి ఆఫీస్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. నాదిల మనోహర్ గారికి ఎస్పీ గారు ఫోన్ చేశారు, మీకు పర్మిషన్ లేదు, మీరు ఆగిపోండి అని చెప్పి. వెంటనే కారు ఎక్కాడు. 2 గంటలకు జరగాల్సిన మీటింగ్ని 12 గంటలకు స్టార్ట్ చేశాడు ధూళిపాడులో. పర్మిషన్ లేదు మాకు. పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వచ్చిన తర్వాత పర్మిషన్ ఇచ్చామని అన్నారు. భయపడ్డారా లేదా అంబటి రాంబాబు గారు? 3 పెళ్ళిళ్ళు అంటారు. ఒకటి, రాజకీయంలో చేతకానోడు, ఎతగలేనోడు, ప్రజలకి న్యాయం చేయలేనివాడు, ఆడవాళ్ళ విషయాలు, కుటుంబ విషయాలు, ఫ్యామిలీ విషయాలు మాట్లాడతారు. నీకు రాజకీయం చేసే ఇది ఉంటే ప్రజలకు న్యాయం చెయ్యి, ప్రజల్లోకి రా, ప్రజల విషయాలు తెలుసుకొని పోరాడు. ఫ్యామిలీల జోలి, ఆడవాళ్ళ జోలి, పెళ్ళిళ్ళ జోలి ఎవరు? మా వాడికి 3 ధైర్యంగా విడాకులు తీసుకొని గౌరవప్రదంగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మీకు ఎన్నున్నాయో మీకే తెలుసు కదా, అన్ని ప్రెస్ మీట్లో వచ్చినాయి కదా. సిగ్గుండాలి కదా మా వాడిని అనేటప్పుడు, మా బాసులు అనేటప్పుడు మీకు సిగ్గుండాలి. ఎప్పుడైనా సింహం ఒకటే ఉంటుంది, సింగిల్గానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు శక్తి, ఆ శక్తి మీకు 11 సీట్లు ఇచ్చాడు. మీకు అసెంబ్లీకి వచ్చే శక్తి లేదు. ఇవాళ భయం, మీరు చేసిన అరాచకాలు, అన్యాయాలు. మీ బాబాయ్ని దువ్వాడ శ్రీనివాస్ కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర 50 కోట్ల ప్యాకేజ్ తీసుకుంటున్నాడు నెల అనేసి ఆయన కామెంట్ చేశారు. ఏమండి, భార్య పిల్లలను వదిలిన దువ్వాడకి 50 కోట్ల ప్యాకేజీ అనడానికి సిగ్గుండాలి కదండి. ఆయన వయసు ఎంత? ఆయన భార్య, ఆయన పిల్లల్ని వదిలేసి ఆమెని మాధురిని పెళ్లి చేసుకున్నాడు. సిగ్గుండాలి కదా. మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను, తల్లి చెల్లి ఏం చేశాడు, బాబాయ్ని ఏం చేశాడు, నిన్ను నమ్ముకున్న రాష్ట్ర ప్రజల్ని ఏం చేశావు నువ్వు? మీ నాన్న ముఖ్యమంత్రి,
నువ్వు మీ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు పార్టీ పెట్టుకొని. మా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం వెనక ఎవరూ లేరు. మా పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీలు సొంత పార్టీ పెట్టుకొని ఆయన కార్యకర్తల్ని ఇవాళ రాష్ట్రాన్ని నీకు 11 సీట్లు ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దువ్వాడ, రోజా, అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి ముందు వాళ్ళ ఫ్యామిలీల విషయాలు మాట్లాడుకోమనండి. మేము మాకు కొంచెం గౌరవంగా మాట్లాడమని మా పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పారు, మా అధినేత. మేము మీలాగా బజార్లు ఎక్కి ఎలా పడితే అలా మాట్లాడు, మాకు ఒక పద్ధతి ఉంటుంది. మీరు 3 పెళ్ళిళ్ళు అన్నారు. ఎవరైనా ప్రెస్ మీట్ వచ్చి మాకు అన్యాయం చేశాడు అన్నారా? మా అతను ఉన్నాడు కదా దువ్వాడ, మీ భార్య పిల్లలు రోడ్డును పడి ఏడ్చారు. మనిషివే కదా నువ్వు, కన్నా బిడ్డలమేనా, కట్టుకున్న భార్యమైన ప్రేమ లేని వాడివి నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుందండి? నువ్వు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తావు? నువ్వు మంత్రి అయ్యావు, నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? ప్యాకేజ్ తీసుకున్నా నిరూపించమనండి, చెప్పమనండి. వాళ్ళ ఫ్యామిలీల బజార్ను వాళ్ళు వేసుకొని వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి అదే పని కదండి. మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీల గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి ఎక్కడుంది?